చెలని దాచిన శనగమల్లు దాచిన ఒళ్ళని దాచిన ముఖమల్లు దాచిన ఒళ్ళని దాచిన అన్నారు ముఖమల్లు దాచిన అన్నారా కాకలు దూరాలి ఆ కళ్ళకి దాచిన ఆ చర్మాలు దూరాలి ఆ చిట్టలకి దాచిన ఆ ఎనుగులు ఉండేటి ఆ ఎల్లడికి దాచిన ఆ పెద్దలు ఉండేటి ఆ పెద్దలకి దాచిన ఓ పెద్దలు ఉండేనన్నారు పెద్దలు దాచిన ఆ చెలని దాటిను ఆ చెలగవళ్ళు దాటి ఆ పెమ్మలు ఆ చక్కగా వెళ్ళింది ఆ ఏమిటవరికైనా ఆ మహేంద్ర చిత్తమ్మ ఏమన్నవరికేనన్నాడు ఆయన బ్రహ్మాహుర పట్నం వెళ్ళి బ్రహ్మదేవుని కళ్ళారు చూసి ఏమంటుందంటే ఒరే ఒరే ఒరి బ్రహ్మ ఓ బ్రహ్మదేవు ఓ బ్రహ్మదేవు పందరా ఒరి బ్రహ్మ పొంద కళ్యాణమా పొంద కళ్యాణమా ఆడరా ఒరి బ్రహ్మ ఆడ కళ్యాణము ఆడ కళ్యాణమా కట్టరా ఒరి బ్రహ్మ మెల్లనే తాలు మెల్లనే తాలి అంటానే పలికింది వాది చేతమ్ము వాది చేతమ్మ ఏమటానన్నా బ్రహ్మదే బోడమ్మ బ్రహ్మదే బోడమ్మ ఆయన బ్రహ్మావరి పట్ల వెళ్ళి బ్రహ్మదేవుని కళ్ళారు ఒరే బ్రహ్మ నాకు శుద్ధి పట్టణ కామాలు వచ్చాయి నా మెల్ల తాళి గట్రా అన్నప్పటికీ ఆ మాటలు చక్కగా బ్రహ్మదేవుడు అలిగించి అమ్మా నీ మెల్ల తాళి కట్టమంటావా అమ్మో అమ్మ నువ్వు శుద్ధినమ్మా మాకు తల్లి మేము శుద్ధినమ్మా మీకు పెట్టలమా తల్లిని పొందేవాడు తనయుడి కాదా పొందలేని తల్లిని పొందలేనా ఆడలేని తల్లి ఆడగలిగినమా కట్టలేని తల్లి మెల్లని తాలే క్షమించేనా తల్లి నన్ను క్షమించా అమ్మా నువ్వు చూస్తేనే మాకు తల్లివమ్మా మేము చూస్తే నీకు పెట్టలేమమ్మా తల్లిని పొందేవాడే మంచి శాతం నిన్ను పొందడము నా ఇంకదమ్మా అన్నప్పటికీ ఆ మాటలు చక్కగానే ఆది సిద్ధం మరిగించి ఎలా ఉందంటే అక్కయ్యపోయేనా స్వామి కాపాడేమో తల్లడిల్లిపోయేనా పోయమ్మ పక్కన కొట్టిన మాయమ్మ పోయమ్మ ఎత్తుపడి చేయమ్మ పోయమ్మ కొడకరమ్మ పోయమ్మ ఎప్పుడు తేనమ్మ పోయమ్మ ఓయమ్మ బ్రహ్మదేవుడే ఓయమ్మ బసవదే చీనమ్మ ఓయమ్మ ఆయన అలా బ్రహ్మదేవుని బసం చేసి ఇడి పోతే పోయాడే ఇంకా ఇద్దరున్నారు ఒకరు కూడా పొందకపోతేని ఇదే గతి పడుతుందని చక్కా పోయకుండా పట్టణాలు బయలుదేరుతా ఉంది ఎలాగంటే ఓ రమణాసందనాలు ఎలాగా ఉన్నది వాయాదే చేస్తే రమణాసందనాలు వైకుంఠ పట్నాల బయలుదేరేనమ్మ రమణ సన్నమావు కొండల దాటిను కొండల దాటి రమణ సందనాలు శిలన్ని దాటేను శరగమల్లు దాట రమణ సందనాలు ఊళ్ళన్ని దాటేను బొగమల్లు దాటి
రమణ చందమాము నెలకి ఒరిగేటి ఎరులేదాటి రమణ చందమాము తగులేదు రాని కరడి దాటి రమణ చందమాము తేమలేదు రాని చిక్కడి దాటి రమణ చందమాము ఎరుగులు ఉండేటి ఎల్లడి దాటి రమణ చందమాము ప్రతాపులు ఉండేటి పెద్దడి దాటి రమణ చందమాము వైకుంఠ పట్నాలు చక్కగా వెళ్ళి ఆయన వైకుంఠ పట్నాలు వెళ్ళి ఆది విష్ణుని కళ్ళారు చూసి ఏమంటుందంటే అయ్యా ఊరు విష్ణువా యాది విష్ణువా పట్టణ కామాలో నాకు వచ్చినాయో పండారు విష్ణు పండుగ యాదావరి విష్ణు యాద కళ్యాణమా కట్టారావరి విష్ణు నల్లతాలి కట్టారావరి విష్ణు నల్లతాలి అంటారా పలికింది ఆది చెక్కమ్మ ఆయన ఆది విష్ణుడు వైకుంఠ పట్టణం వెళ్ళి ఒరే విష్ణు ఒరే అమ్మ నాకు పట్టణ కామాలు వచ్చాయి అలాగన్నప్పటికీ చక్కగాని ఆది విష్ణుడు మాగించి అమ్మా నేను పొందమంటావా అమ్మో అమ్మ నువ్వు చూతేనమ్మా నాకు తల్లివమ్మా మేము చూతేనమ్మా నీకు పెట్టరామమ్మా అమ్మ మేము చూతేనమ్మా నీకు పెట్టలామమ్మా అయ్యో తల్లిని పొందేవాడో తనయుడే కాదా తల్లి పొందినవాడు అమ్మా నువ్వు శుద్ధిని మేము శుద్ధిని తల్లి పొందేవాడే తనయుడే కాదమ్మా అలాగే ఆది విష్ణుడు అన్నప్పటికీ ఆ మాటల వాయిదీ తొలగించి ఒరే విష్ణు మీరు నా గర్భంలో పుట్టలేదురా మీరు నా గుడ్డులో పుట్టేది కాబట్టి గుడ్డు నాకు కూతురు చదువుతుంది మీరు మనవలో చదువుతారు మనవలకి మానవులకి వర తప్పు లేదురా అమ్మా మనవలకి మమ్మల్కి వర తప్పు లేదంటావా అమ్మ ముందు ముందుగానే కలియగా పుట్టి ఆ కలియగలో నన్ను పుడతారే పుట్టేగా వరసలుంటాయా తల్లిగా దగ్గరగా వరసలుంటాయా పొందాలి తల్లి నేను పొందాలేను ఆడాలే తల్లి వాడు కలిగినమా క్షమించే నా తల్లి నన్ను క్షమించా అమ్మా ముందు ముందుగా కలియుగ ముడు తెలుస్తుంది కలియుగ నల్లు పుడతారు పుట్టేడు నల్లందుకి తల్లికి బిడ్డలకి వరుసలుంటాయి అమ్మా అందుచేత నన్ను పొందడము న్యాయం కదమ్మా అన్నప్పటికీ ఆ మాటలు చక్కగా వాదిసి తొలగించి ఎలా ఉందండి ఒరే వాయిద్ర కాపాలే రామజిన అక్కయ్య పోయేనా రామజిన సామగిరి కాపాల రామజిన పల్లెల పోయేనా రామజిన పైన తొమ్మిది రామజిన పక్కన కొట్టేను రామజిన రామజిలో ఎత్తు వచ్చేనమ్మ రామజిన కోడకన రామజిన ఇప్పుడు తేనమ్మ రామజిలో మాయాది విష్ణుని రామజిన సీనమ్మ రామజిన ఆయన ఆదిశ్యముత్రం మసం చేసి ఇది పోతే పోయాడు ఇంకా ఒకడున్నాడు వాడు కూడా పొందకపోతేనే ఇదే
చేతి పడుతుందని కైలాస పట్నాలు బయలుదేరుతానండి ఓ అదేటి పాదేటి ఓ బాబు బాబు అంత సాకన తల్లి పాయాది శిస్తమ్మ అయ్యో తల్లి వాయాది కైలాస పట్నాల ఓ బాబు బయలుదేరినదమ్మ సన్నారమ్మ దాటిన ఓ బాబ వానల దాటిన సన్నారమ్మ రుచిగా పోటీ ఓ బాబు దాటిన సన్నారమ్మ చిరణి దాటిన ఓ బాబు తెలగమల్లో దాటిన సన్నారమ్మ ఓలని దాటిన ఓ బాబు దాటిన సన్నారమ్మ కాకులు దూరని ఓ బాబు దాటిన సన్నారమ్మ శ్యామలాలోని ఓ బాబు దాటిన సన్నారమ్మ అయ్యో కైలాస పట్టాల ఓ బాబు చక్కగా వెళ్ళింది సన్నారమ్మ ఆయన కైలాస పట్టణం వెళ్ళి ఆదిశంకర కల్లారా చూసి ఏమంటుందంటే అయ్యా ఓరో రే శంకర ఆదిశంకర ఓరో రే శంకర ఆదిశంకర పట్టణ కామాలు నాకు వచ్చినాయా పందర శంకర పొందు కలిగిన పోయి ఆడాల శంకర యాదు కలిగిన కత్తర శంకర మెల్లని దాని అంటారా పలికింది వాది చెత్తమ్మ ఒరే శంకర నాకు శుద్ధి పట్టణ కామాలు వచ్చాయి నా మెల్ల తాళి గారు రానప్పటికీ ఆ మాటలు ఆది శంకరుడు అలిగించి అరే మన తల్లి గారు మన వద్దకు వచ్చి కామాలు తెచ్చమంటుందా తల్లి గారిని పొందమంటుంది తల్లిని పొందేవాడే కాదండి తను ఏ కాదు తల్లి గారిని పొందకపోతేనేమో మన అన్నగారిని తిండి బస్సు చేసినట్టు నన్ను కూడా బస్సు చేసేది అలాగని ఆది శంకరుడు చిన్న ఉపాయం ఆలోచించి తల్లి గారికి చిన్న మాట అంటే మెత్తనంట అమ్మా నిన్ను పొందుతాను గాని నీ మెల్ల తాళి కడతాను గాని నీ దగ్గర 3 మైళ్ళు అమ్మా 3 మైళ్ళు మాకు వచ్చినట్లయితే నేను తాళి కడతానమ్మా అన్నప్పటికీ ఒరే శంకర ఆ 3 మైళ్ళు చెప్పరా ఎన్ని కొండలైనా కోళ్ళైనా దాటొచ్చి 3 మైళ్ళు మాకు వస్తాను అమ్మా 3 మైళ్ళు ఏంటంటావా నువ్వు పుడతావే 1 మైలమ్మా అమ్మా నువ్వు 12 సంవత్సరాలకి రజస్వాలమ్మా అది 2 మైలమ్మా అమ్మా నీకు నెల కూడా అలా మద్దమ్మా 3 మైలమ్మా అమ్మా 3 మైళ్ళనా మా పక్కన రావే ఓ పొందుతానే తల్లి నేను పొందుతానా ఆడుతానే తల్లి ఆడ కలిగినవా కడతానే నా తల్లి మెల్లని తాలి అంటానే కళ బాటు శంకర మడలన్నది బాయాన్ని తెచ్చి పాదారి బొట్టికి తానానికి ఎల్లిడి తల్లిని ఎవరు చుట్టేరా బాయాది శంకరుడు కళ్ళారా చూసి ఆయన ఈ ఆదిశితమ్మ తల్లి 3 మైళ్ళు మాకు వద్దామని గోదావరి ఒడ్లకి తానాలకి వెళ్ళిందంట ఎల్లెడి తల్లిని ఆదిశంకరుడు చూసి మన తల్లి గారు 3 మైళ్ళు మాపుకుని వస్తే మన తల్లి గారు మనం పొందాలి తల్లిని పొందేవాడే అలాగని ఆదిశంకరుడు గోదావరి ఒడ్ల గంగాపురాన్ని కోరి వెళ్తున్నాడు ఎలాగంటే అయ్యా బోలు లేపుల గంగా గంగా బావారు నా తల్లి వైనా నీ వస్తాకొచ్చే అయ్యో నా తల్లి వైనా నీ వస్తాకొచ్చు నా తల్లికైనా తొలగకుండానమ్మా
నా తల్లి గైరాలే ఒరే గంగ భవాని నా తల్లికి నువ్వు దొరికినట్లయితే నా తల్లిని నేను పొందాలి తల్లిని పొందేవాడే కాదండి తల్లినే కాదు నా తల్లికి దొరకకుండా ఈ కొండలంప గంగాభవాని జారెళ్ళిపోమన్నాడంట అంతటి సమయాన గంగ భవాని ఎలా ఉందంటే ఒరే ముందురా గంగమ్మ పరుగులే తీసా పరుగులే తీసి వెనకాల చెట్టులో తొందర చెట్టులో తొందర వెనకాల చెట్టులో తొందర చెట్టులో తొందర పండల పాడల తిప్పదోరేనమ్మా తిప్పదోరేనమ్మ గుళ్ళుగా పాడల తిప్పదోరేనమ్మా తిప్పదోరేనమ్మ ఎందరో వెళ్ళినా ఎందులా గాను ఎందులా గాని గంగబావనమ్మ దొరకనా లేదా దొరకనా లేదా రాయుడు అయ్యో తిరిగి తిరిగి గంగ అలసిపోయిందా శంకులు ఉండే దేవతకు వచ్చిండు శంకర యాది శంకర నీ తల్లి మొక్కలు నీ నాగలేనా ఉపయం వచ్చి చెప్పమన్నదా ఎప్పుడు మీ చేసేదా బాధ శంకరుడా సిగలోన గంగాన పెట్టుకున్నాడా ఆయన ఆదిశంకరుడి దగ్గరికి వెళ్ళి గంగా భవనం ఏమంటుందండి రే శంకర నీ తల్లి మాత్రం నేను ఆగలేకపోతున్నాను ఉపాయం అంటే చెప్పమన్నప్పటికీ ఆదిశంకరుడు గంగా భవనం తీసుకుని ఈ శిఖలో పెట్టి ఉన్నాడంట శిఖలో గంగా భవని చోటు సరిపోక మహానుభావుడు మొక్కల్లోకి గొయ్యించి గోతుల గంగా భవనిని విడిచిపెట్టాడు చక్కగా గోతుల గంగా భవని ఆడుతా ఉన్నప్పటికీ అంత సమయం వాయుది సిద్ధి ఎలా ఉందంటే ఒరే ఒడవో మట చెట్టుతోతుందో చెట్టుతోతుందే కొయ్యతే ఎక్కడికమ్మా చక్కగా వచ్చి చక్కగా వచ్చి కోతులు గంగనే మరకలా చూసి మరకలా చూసి మస్తుగా మూడమ్మ ములుగులే మలుగు ములుగులే ములిగి అయ్య మూడు మధ్యలోన మాపుకున్నాడా శంకరుడు ఉన్నడే వద్దగుంటేనా శంకర వాది శంకర మూడో మధ్యలోనే మాపుకునే వచ్చి ఆ పొందర శంకర పొందగ యాడవ శంకర యాదగిరి పలికింది ఒరే శంకర నువ్వన్నట్టుగానే 3 మైళ్ళు మాపు వచ్చాను నా మెల్ల తాళిగట్టు రానప్పటికీ అమ్మా నువ్వు 3 మైళ్ళంటే మాపు వచ్చేవమ్మా నీ దగ్గర 3 ఆభరణాలు ఉన్నాయమ్మా 3 ఆభరణాలు కూడా నాకు ఇచ్చినట్లయితే నీ మెల్ల తాళి కడతానమ్మా అన్నప్పటికీ ఒరే శంకర 3 ఆభరణాలు లేడు చెప్పరా అన్నప్పటికీ అమ్మా 3 ఆభరణాలు లేడంటావా అమ్మో అమ్మా నీ చేతిని ఉన్నాయో చేతి ఇయ్యామో కనకన్నా తల్లి అవునే అమ్మ నేనతానున్నానా మూడో నేత్రము అనతానంటావో కనకన్నా తల్లి అమ్మా అమ్మ నీ చేతినున్నాయో గజ తోలాలమ్మ నా చేతికి ఇయ్యావో కనకన్నా తల్లి ఆది సిద్ధముద్దులు కామలు మునిగిపోయి ఈ శంకరం అడిగిన వరల్ని కూడా ఇచ్చేస్తా ఉందంట ఎలాగండి ఒరే శంకు జాకరాలా జాతకి తేనమ్మా జాతకి తేనమ్మా కదతోలమ్మా జాతకి తేనమ్మా జాతకి తేనమ్మా మూడు కానతమో తన తేనమ్మా తన తేనమ్మా ఒరే శంకర
శంకరా నువ్వు అడిగిన వరలు ఇచ్చిన నా మెల్ల తాళికట్టు రాసినప్పటికీ అమ్మా నీ మెల్ల తాళికడతాను గాని నువ్వు శుద్ధ వెయ్యి తాళ్ళు పడుకున్నావమ్మా నేను శుద్ధ భూమిలో కొన్నానమ్మా నువ్వు ఒక్కసారి ఉరికి నిలెత్తి మెల్ల తాళికడతానమ్మా అన్నప్పటికీ ఆ దిశతము తల్లి ఎలాగుందంటే అమ్మ వరవరకు నాడుతా నాయన వరుగుతా ఉన్నదా నాయన భూమిలో కైనా నాయన ఒరిగిపోయిందమ్మో నాయన భూమిలో కైనా నాయన నాయన ఈ ఒరిగేడుతున్న ఆదిశంకరుడు చూసి మన తల్లి గారిని ఏం చేయాలన్నా ఇదే సమయం అనుకుని ఆదిశంకరుడు ఏం చేస్తాడండి ఒరే వైత్ర గోపాల అక్కడే పోయో అక్కడే పోయి సామకి గోపాల తల్లని లేనమ్మా తల్లని లేనమ్మా పక్కన గుట్టి పక్కన గుట్టి గడ్డతోడమ్మా ఎత్తుముట్టేడమ్మా ఎత్తుముట్టేడమ్మా మూడు కానమ్మో ఎప్పుడు చేయడమ్మా ఎప్పుడు చేయడమ్మా వాది చేతిని బస్సు చేసేడమ్మో బస్సు చేసేడమ్మా ఆయన ఆదిశతముతల్ని భస్మం చేసి ఆ భస్మని 3-6 భాగాలు చేసిరంట అందులో 2 భాగాలు తీసుకుని అన్నగాళ్ళు తిని బతికించుకున్నాడు అంటే బ్రహ్మ విష్ణుని బతికించుకుని ఈ ముగ్గురు కలిసి మనకు కూడా ఒక స్త్రీ అంటూ ఉండాలి అలాగే చక్కగా అందులో 3 భాగాలు తీసుకుని ముగ్గురికి 3 స్త్రీలు చుట్టిస్తున్నారు ఎలాగంటే అయ్యా ప్రాణాలే పోసేరు యాభద్రపోతే రూపాయలు తెచ్చి ఆ ముగ్గురికి మోడమ్మ తేల చుట్టిందా తేల చుట్టింది ముగ్గురికి మోడమ్మ పేరు పెట్టిరు పేరు పెట్టిరు బ్రహ్మదేవి భార్య సరస్వతి భార్య లక్ష్మీదేవో శంకరుడు భార్య పార్వతీ దేవో ముగ్గురికి మోడమ్మ తేలు చుట్టిందా ఎవరో సాగిలినారే ఎవరో భూమిలో తున్నుతున్నారా నాయన ఈ ముగ్గురికి 3 స్త్రీ చుట్టించుకుని ఎవరో మళ్ళీ సాగిలేదంట చక్క బ్రహ్మ విష్ణు శంకరు కలిసి ఈ తల్లి గారిని ఇప్పుడు వత్తుకొచ్చి ఉన్న ఒక భాగాన్ని చూసి మన తల్లి గారిని ఏదో విధంగా ఇలా మీద నిలుపుకోవాలి అలాగని చక్కగా ఈ ముగ్గురు కలిసి ఏం చేస్తారంటే అమ్మ బ్రహ్మదే కోడమ్మ బొమ్మ చేసేడా వాయాది విష్ణు ప్రాణాలే పోసి ఆయన ఆదిష్టమూర్తి ప్రాణాలు సగభోగం బొమ్మకు వచ్చిరంట ఆదిశంకరుడు ఆవుసులు పుస్తు రూపాయలు దిద్ది తల్లి గారు బొమ్మ నిలబెట్టారంట మన తల్లి గారిని కుదిరెత్తేని ఎండగత్తేని అలాగే తల్లి గారికి ఊరు ఇంకా గుళ్ళు గోపురం ఉండాలని ఈ చక్కగా బెమ్మ శంకరులు ఏం చేస్తారంటే నాయన అయ్యా మేలేనా తమ్మడ మేడాలే కట్టి సారైన తమ్మడ సాబుట్లే కట్టి రైకి కట్టేది రాగి సబుల్లా చుట్టూరు బావాలి గోడాలు తీసి పైన కయ్యేసారు తాపండి బాబా గుళ్ళోనే తల్లి నిలబెట్టినారే ఎవరు చమ్మలు సాగిలినారా గుళ్ళోనే నా తల్లి అలాగా నుండి ఆ రోజుకు విధంగా పెరుగుతున్నా పెరిగేది తల్లి ఎవరో తేరా శంకరుడు మరకల్లా చూసి ఆయన గుళ్ళు మహాత్ములు రోజుల విధంగా పెరిగిపోతుందండ పెరిగేడు తల్లిని ఆదిశంకరుడు చూసి మన తల్లి గారు ఎలా పెరిగినట్లయితే ముందుగా కలియకముడు తెలుసుకుంది కలియక నెలలు పుడతారు పుట్టేరు నెలలు అంకిని గడికి అంగిని మింగద్దని ఆదిశంకరుడు తల్లి గారిని ఏం చేస్తాడంటే అమ్మ శీల కడేసాడా శరదమేదమ్మా జమ్ము జమ్ము మన రసాలే తిండి ఓయమనబలికే రామాయా సుజతి రమయ రమయ రమనాది కుమ్మ 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 నాద
నాయన రత్నం అన్నమాట ఆదిశంకరుడు అలిగించి అమ్మా నీకు రత్నం అన్నమాట ఆనం అన్నమాట కుమ్మం అన్నమాట అమ్మా నీకు ఏడుకుమ్మలు పోతెచ్చి ఎన్నత్తనమ్మా మహాతల్లి అలాగన్నప్పటికీ మహాతల్లి ఏడుకుమ్మలు పోతే ఎంత పెద్దగా ఉన్నది మేకపోతే చూసినా చూసినా ఏడుకుమ్మలు పోతే ఎంతో పెద్దగా ఉన్నది మన కారం సరిపోతంగా ఉన్నది ఒరే శంకర ఏడుకుమ్మలు పోతే అన్నప్పటికీ ఆదిశంకరు నల్ల కొడుకుని తెచ్చి అమ్మా ఇది కూడా అమ్మ ఏడుకుమ్మలు పోతున్నప్పటికీ ఒరే శంకర నల్ల కొడుకుని తెచ్చి ఏడుకుమ్మలు పోతుంటావా అమ్మా ఇది నమ్మ ఏడుకుమ్మలు పోతుంటే దీని శిరస్సు మీద చూడమ్మా ఏడుకొమ్మలు ఉంటాయమ్మా నీకు ఈ ఆరం సరిపోతే ఊరికో దేవతగా పల్లెకో దేవతగా వెలిసిపుడతావమ్మా అలాగని తల్లి గారిని ఆదిశంకరుడు ఊరికో దేవతగా పల్లెకో దేవతగా పంచిపెడతాడు పోయిందా అమ్మ శ్రీ కనక దుర్గాగా ఓ శ్రీ కనక దుర్గాగా రేపల్లి వాడల్లా పోవమ్మ గరపన్న